హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. ఈరోజు క్లాస్లో ట్రై మెథడ్స్ ఈ తక్కువ టైంలో ఎంత త్వరగా అవగొడితే అంత త్వరగా ట్రై మెథడ్స్ చూద్దాం. అరగంట పట్టొచ్చు, గంట పట్టొచ్చు, చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంపార్టెంట్ డిఎస్సిలో ఎక్కడొచ్చినాయి, టెట్ పేపర్లో ఈ ట్రై మెథడ్స్ అనే బిట్స్ ఎక్కడొచ్చినాయి అనేవి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయవచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మొదలు పెట్టేద్దాం. బోధన ఉపకరణాన్ని స్టార్ట్ చేస్తున్నాను, బాగుంటుందని చెప్పి నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్ కూడా దీంట్లోనే కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ బోధన అభ్యాసన ప్రక్రియలో ఉపయోగించే మొట్టమొదటి బోధన ఉపకరణం ఏంటండి? పాఠ్యపుస్తకం. ఇంపార్టెంట్, పాఠ్యపుస్తకం. బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపయోగించే మొట్టమొదటి బోధన ఉపకరణం పాఠ్యపుస్తకం. పాఠ్యపుస్తక సమర్థతను లెక్క కట్టుటకు 2 పద్ధతులు కలవు. అవి హంటర్ స్కోర్ కార్డ్ ఒకటి, ఓగల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనం. ఇందులో నుంచి కానీ ఒక బిట్ కన్ఫర్మ్గా వస్తుందండి. ఓకేనా? హంటర్ స్కోర్ కార్డ్ ఇంపార్టెంట్. ఇవి కూడా ఇంపార్టెంట్. అసలు ఇందులో ఫస్ట్ దేనికి పాయింట్స్ ఎక్కువ ఇచ్చేయడం నుంచి అంటే అవరోహణ నుంచి ఆరోహణ, ఆరోహణ నుంచి అవరోహణ అనేది అడగొచ్చు. ఓకేనా? ఈ పాయింట్స్ ఆధారంగా వీటిని అడగొచ్చు. కాబట్టి హంటర్ స్కోర్ కార్డ్లో 7 అంశాలు ఉంటాయి, 1000 పాయింట్లు ఉంటాయి. అయితే ఇందులో మనకి ఫస్ట్ 7 ఏంటి అంటే అంశాలు: పాఠ్యపుస్తకం ఉపయోగపడే విధానం, రచయిత అనుభవం, బౌద్ధిక రూపానికి, భాషా శైలికి, అభ్యాసాలకు, విషయానికి, మనోవైజ్ఞానిక సూత్రాలకు. అయితే వినండి. పాఠ్యపుస్తకానికి ఉపయోగపడే విధానం, మనం ఫస్ట్ ఈ పుస్తకం తీసుకుంటాం, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచించి దానికి ఎన్ని పాయింట్లు అనుకోండి, 50 పాయింట్లు ఇవ్వండి. రచయిత అనుభవం, అక్కడ ముందు పుస్తకంలో రచయిత అనుభవం గురించి కూడా ఇస్తారు, దానికి ఎన్ని ఇస్తారు? దానికి 50, దీనికి 60 ఇవ్వండి. బౌద్ధిక రూపం, ఫస్ట్ పుస్తకం చూస్తారు, చూడడానికి ఇప్పుడు ఈ మధ్యన పుస్తకాలు బౌద్ధిక రూపం చాలా అందంగా ఉంటున్నాయి, దానికి 100కి 100%, 100 మార్కులు ఇచ్చేయండి. భాషా శైలి, చూడడానికి కూడా అక్షరాలు నీట్గా చూశారు కదా, ఇది కూడా ఒక జిరాక్స్ షాప్లోదే కాబట్టి శైలి ఎలా ఉంది? అందంగా ఉంది, కాబట్టి దీనికి కూడా 100 ఇచ్చేయండి. అభ్యాసాలు, మనకి ఇప్పుడు లెక్కలు ఉన్నాయనుకోండి, మ్యాథ్స్ ఉందనుకోండి, అదొక అభ్యాసం, ఇదొక అభ్యాసం, అలా క్లియర్గా ఇచ్చాడు అనుకోండి, దానికి 140. ఓకే, 4 అభ్యాసాలు ఉన్నాయనుకోండి, 140, అలా గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ విషయం, కంటెంట్ ఇది బాగుంది అని అనుకుంటే దానికి 250 ఇవ్వండి, అలా గుర్తుపెట్టుకోమని చెప్తున్నా అంతే. మనోవైజ్ఞానిక సూత్రాలకి 300 ఇవ్వండి. వన్స్ మోర్ చెప్పండి. పాఠ్యపుస్తకం ఉపయోగపడే విధానం 50, రచయిత అనుభవం 60, బౌద్ధిక రూపానికి 100, భాషా శైలికి 100, అభ్యాసాలకు 4 అభ్యాసాలు ఉన్నాయి అంటే 140, విషయం బాగుంది 250, మనోవైజ్ఞానిక సూత్రాలకు 300 వచ్చేసినాయి కదా. నెక్స్ట్ ఓగల్ స్పాట్ చెక్, మొత్తం ఇవన్నీ టోటల్ వస్తుంది. నెక్స్ట్ ఓగల్ స్పాట్ చెక్ మూల్యాంకనం. ఇందులో 10 ప్రధాన అంశాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 10 ప్రధాన అంశాలు ఉంటాయి. ప్రతి ప్రధానాంశానికి 2 ఉప అంశాలు ఉంటాయి. ప్రతి ఉప అంశానికి 2 పాయింట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. 10 ప్రధానాంశాలు ఉంటాయి. ఇందులో 2 ఉప అంశాలు ఉంటాయి. మళ్ళీ ఈ ఉప అంశంలో ఒక్కొక్క ఉప అంశానికి 2 పాయింట్లు ఉంటాయి. ఓకే, అంటే ప్రధాన అంశాలంటే ఇక్కడ నీకు 2 ఉప అంశాలు కాబట్టి 20 ఉప అంశాలు అవుతాయి. ఒక్కొక్క ఉప అంశానికి 2 పాయింట్లు అన్నాడు కాబట్టి మొత్తం 40 పాయింట్లు. 10 ప్రధాన అంశాలు, 20 ఉప అంశాలు, 40 పాయింట్లు. క్లియర్? ఇక్కడికి హంటర్ స్కోర్ కార్డ్ లేదా ఓగల్ స్పాట్ చెక్ మూల్యాంకనంకి సంబంధించి మీకు బిట్స్ ఇస్తే 2 మార్క్స్ కన్ఫామ్. ఓకే, నెక్స్ట్ బోధన ఉపకరణాలు. జియో బోర్డు, వివిధ పటాలను, జామితీయ పటాలను, వాటి ధర్మాలను చక్కగా వివరించుటకు ఉపయోగపడేది బోధన ఉపకరణం. జామితీయ పటాలు, జియో బోర్డు జామితీయ పటాలను గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, బోర్డ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, పెగ్ బోర్డు, బులెటిన్ బోర్డు ఉన్నాయి కాబట్టి జియో, జామితీయ. క్లియర్? నెక్స్ట్ పెగ్ బోర్డు ప్లస్ మైనస్ పరిచయం చేస్తుంది. అలాగే గుణకార ఆవర్తన సంకలనం అని, భాగాహార ఆవర్తన వ్యవకలనం వివరించవచ్చు.
దీన్నే గుణకార ఆవర్తన సంకలనాన్ని ఏమంటారు? ఇంటూ అంటారు. భాగహార ఆవర్తన సంకలనాన్ని ఏమంటారు? వ్యవకలనాన్ని డివైడెడ్ బై అంటారు. ఓకే, పెగ్ బోర్డ్ అనేది గుణకారం, భాగాహారం కూడిక, తీసివేతను పరిచయం చేసి, ఓకే, కూడికను తీసివేతను పరిచయం చేసి దాని తరువాత గుణకారం అంటే గుణకార ఆవర్తన సంకలనము, అదే గుణకారం అంటే ఆవర్తన సంకలనం అని, భాగహారాన్ని ఆవర్తన వ్యవకలనం అని వివరించవచ్చు. నెక్స్ట్ గ్రిడ్ పేపర్ ప్లస్ మైనస్ పరిచయము. ఇక్కడ గ్రిడ్ పేపర్లో భిన్నము, దశాంశ భిన్నం, శతాంశ భిన్నము అనే వాటి భావన పరిచయం చేస్తుంది. భిన్నం, దశాంశ భిన్నము, శతాంశ భిన్నము. బులెటిన్ బోర్డు వచ్చేటప్పటికి విద్యార్థుల్లో వైజ్ఞానిక అన్నీ ఇంపార్టెంటే వైజ్ఞానిక వైఖరులను, వైజ్ఞానిక సమాచారాన్ని పెంపొందించవచ్చు బులెటిన్ బోర్డు. ఈ బులెటిన్ బోర్డుని ఈ మధ్యన ఒక విధంగా ఏ విధంగా అడిగారంటే, బయట ఇప్పుడు క్లాస్ రూమ్ బయట కానీ ప్రధానోపాధ్యాయుల గదిలో కానీ ఎలా అడుగుతున్నారంటే, ఆ గోడకి దానికి ఏమంటారు, గాజు తలుపులు బిగించి అందులో ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ వైజ్ఞానిక కార్యక్రమాలు ఏమున్నాయి, లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతున్నాయి అలాంటివి వాటిని గోడకు అంటించి విద్యార్థులు చూసే విధంగా ఉంటుంది. అది ఏంటి అని అడిగారు. అది ఎలా ఉంటుందంటే గాజు పలకలతోటి, అంటే అలా అడుగుతున్నారు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ నమూనాలు, మాదిరులు. ఇవి నిజ జీవిత వస్తువులను పోలి ఉంటాయి కానీ నిజమైనవి కావు. వాస్తవానికి వస్తువులను తరగతి గదిలోని తీసుకురాకపోయిన సందర్భంలో నమూనాలను ఉపయోగిస్తాం. ఒకసారి పేజ్లోవి మనం జియోబ్ అంటే జామితీయ పటాలను, ధర్మాలను చక్కగా వివరిస్తుంది. పెగ్ బోర్డ్ అంటే ప్లస్ మైనస్ పరిచయము, అలాగే గుణకారం అంటే ఆవర్తన సంకలనం అని, భాగాహారం అంటే ఆవర్తన వ్యవకలనం అని వివరించవచ్చు. గ్రిడ్ పేపర్లో ప్లస్ మైనస్ ప్లస్ ఇంకేంటంటే భిన్నము, దశాంశ భిన్నం, శతాంశ భిన్నం అనే భావన పరిచయము. బులెటిన్ బోర్డు వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ అండి, వైజ్ఞానిక వైఖరులను, వైజ్ఞానిక సమాచారాన్ని పెంపొందింపచేస్తుంది. నమూనాలంటే నిజ వస్తువును పోలి ఉండే వస్తువులనే నమూనాలు అంటారు, లేకపోతే మాదిరులు అంటారు. నెక్స్ట్ అండి డయోరమ అంటే మొత్తం ఆవాసం యొక్క అనుకరణ. ఇప్పుడు టాండ్రా ప్రాంతం ఉంది, ఆ డయోరమాగా చూపాలంటే మంచును దూదిగాను, ఇగ్లూను ఏమంటారు గట్టి అట్టలతోనూ, ద్రోప జింకలు, ఎలుకబంట్లు ఇలాంటి అన్నిటినీ కూడా ప్లాస్టిక్ బొమ్మలతో సూచించడం డయోరమ. నెక్స్ట్ నల్లబల్ల అంటే తరగతి గదిలో విరివిగా ఉపయోగించే దృశ్యోపకరణం. తరగతి గదిలో విరివిగా ఉపయోగించే దృశ్య ఉపకరణం అది నల్లబల్ల. ఎడ్గర్ డే లన్బోషన్కు ఇంపార్టెంట్, ఇందులో నుంచి కూడా ఒక బిట్ కన్ఫామ్. ఓకే, ఇక్కడ కోడ్ గుర్తుపెట్టుకోండి. మీ కోడ్ గుర్తుండండి, ఈజీగా కింద నుంచి పైనుంచి కిందది లేకపోతే 5వది ఏంటి, 4వది ఏంటి, 3వది ఏంటి అని అలా అడగడం జరుగుతుంది దీనికి సంబంధించి. కాబట్టి కోడ్ ఇక్కడ ఉంది చూడండి, ప్రకన ప్రక్షేప్ర దూసరే దుస. ఓకే, ప్రకన ప్రక్షేప్ర దూసరే దుస. ఇప్పుడు ఎడ్గర్ డే లన్బోషన్కులోని 5వ భాగం ఏమిటి అని అడిగాడు అనుకోండి, ఇక్కడ నుంచి 1 2 3 4 5 5 క్షేత్ర పర్యటన. ఓకేనా, అలా అడుగుతున్నాడు కాబట్టి కోడ్ అలా ఉపయోగపడుతుంది. ప్రకన ప్రక్షేప్ర దూసరే దుస. ప్ర అంటే ప్రత్యేక ప్రాయోజిక అనుభవాలు, కా అంటే కల్పిత అనుభవాలు, నా అంటే నాటకీకరణలు, ప్ర అంటే ప్రదర్శనలు, అంటే క్షేత్ర పర్యటనలు, ప్ర అంటే ప్రదర్శితాలు, వీటిని ఎగ్జిబిషన్స్ అంటారు. నెక్స్ట్ దూరదర్శనం, ప్రకన ప్రక్షేప్ర దూసరే దుస. దు అంటే దూరదర్శనం, సి అంటే సినిమా చలనచిత్రాలు, రేడియో ఇవి కూడా రేడియో. నెక్స్ట్ సినిమా రేడియో అంటే ఇది వేరు. నెక్స్ట్ దృశ్య సంకేతాలు, శాబ్దిక చిహ్నాలు. అయితే ఇక్కడ మనకి ప్రత్యక్షం నుండి మూర్తం, కింద అనేది ప్రత్యక్షము, పైకి వెళ్ళే కొద్దీ ఈ అమూర్తం అవుతాయి. ఓకేనా, అయితే ఇక్కడ కింద మూర్తము, పైకి వెళ్ళే కొద్దీ అమూర్తము. కింద వాటిని ప్రత్యక్షంగా చూడవచ్చు, మధ్యలో వాటిని సాపేక్షత, పైన పరోక్షత. ఓకే, వీటిని పై భాగాన్ని శీర్ష భాగము లేదా అగ్రభాగం అంటారు, కింద భాగాన్ని ఆధార భాగం లేదా పీఠ భాగం అంటారు. క్లియర్ అండి. నెక్స్ట్ ఎడ్గర్ డేల్ ప్రకారము ఇవి కూడా ఇంపార్టెంట్. అసలు ఇంపార్టెంట్ అనేది ఏం లేదు, అన్నీ మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఎడ్గర్ డేల్ ప్రకారం బోధనోపకరణాలు ఎన్ని అని అడుగుతారు, 6.
ఎడ్గర్డేల్ ప్రకారం బోధనోపకరణాలు 6. ఫస్ట్ కృత్య పరికర కృత్యాలు, ప్రదర్శనలు, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనని కృత్య పరికర కృత్యాలు అంటారు. ప్రదర్శనలు, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనని. నెక్స్ట్ ప్రక్షేపణం అంటే ఇక్కడ ఉపకరణాలు, ఫిలింలు, ఫిలిం స్ట్రిప్లు, స్లైడ్లు. ఓకే, ప్రక్షేపణం అంటే ఫిలిం స్ట్రిప్లు, స్లైడ్లు. గ్రాఫిక్ ఉపకరణాలు అంటే కార్డులు, ఫోటోలు, చిత్రాలు, పటాలు, మ్యాప్లు, ఓకే, కార్టూన్స్. నెక్స్ట్ త్రిమితీయ ఉపకరణం, ఒక ఇంపార్టెంట్ త్రిమితీయ ఉపకరణం, ఇది కూడా ఎట్లా అడిగాడు. నెక్స్ట్ కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, నమూనాలు, మాతృకలు, దీన్ని స్పెసిమన్స్ అంటారు. నెక్స్ట్ డయాగ్రామ్ అంటే పొడవు వెడల్పుతో పాటు లోపలి భాగాలు కూడా సూచించే పటాలు. మాకప్స్ అంటే దేనితో తయారు చేసిన కీ ఇస్తే నడిచే బొమ్మల్ని మాకప్స్ అంటారు. వీటిని త్రిమితీయ ఉపకరణాలు అంటారు. నెక్స్ట్ దృశ్య శ్రవణ ఉపకరణాలు, రేడియో, టీవీ, టేప్ రికార్డ్, గ్రామాఫోన్ రికార్డు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. గ్రామ్ఫోన్ రికార్డ్ అన్న దృశ్య శ్రవణ ఉపకరణం. ఓకే, టేప్ రికార్డర్, టీవీ, రేడియో, టీవీ, దృశ్య శ్రవణ చూడొచ్చా? లేదండి, శ్రవణ, రేడియో శ్రవణ, టీవీ అయితే దృశ్య శ్రవణ. ఓకే, టేప్ రికార్డరము శ్రవణ, గ్రామ్ఫోన్ రికార్డర్ అన్న శ్రవణ. ఓకే, దృశ్య శ్రవణ వచ్చేటప్పటికి ఓన్లీ టీవీ ఒకటే వస్తుంది. క్లియర్. నెక్స్ట్ ప్రదర్శన ఉపకరణాలంటే నల్లబల్ల, రకరకాల బల్లలు. దృశ్య శ్రవణ పద్ధతుల గ్రంథ రచయిత ఎడ్గర్డేల్ అనుభవ శంకునందు భాషాపరమైన అనుభవాలు అగ్రభాగంలో కలవు. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 1986 మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము నల్లబల్ల పథకమును ప్రవేశపెట్టిందండి. ఓబీబీలో ముఖ్యాంశాలు: పాఠశాలలో మౌలిక వసతుల కల్పన. ఫస్ట్ ఏకోపాధ్యాయ పాఠశాలలో 2వ ఉపాధ్యాయుడి నియామకము. బోధనాభ్యాస సామగ్రి సరఫరా ఇంపార్టెంట్. ఓబీబీ జాతీయ విద్యా విధానము 1986 మార్గదర్శకాల అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఓబీబీ నల్లబల్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు 1986లో. దీనిలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే మౌలిక వసతుల కల్పన. పాఠశాలలో ఏవైతే మౌలిక వసతులు కావాలో వాటి కల్పన. ఏక ఉపాధ్యాయ పాఠశాలలకు 2వ ఉపాధ్యాయుడు నియామకం గురించి, బోధనాభ్యాస సామగ్రి గురించి. అయితే ప్రాథమిక గణిత శాస్త్ర బోధనా పేటికలో 7 ఉపకరణాలు ఉంటాయి. 7 ఇంపార్టెంట్, 7 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పూసల చట్రం అనేది అంకెల పరిచయం చేస్తుంది, సున్నాను పరిచయం చేస్తుంది, అలాగే ఇక్కడ ప్లస్ మైనస్ని పరిచయం చేస్తుంది, స్థాన విలువలను పరిచయం చేస్తుంది, పూర్ణాంక భాగాన్ని దశాంశ భాగాన్ని వేరు చేసి చూపుటకు, ఇది పూర్ణాంక భాగం, ఇది దశాంశ భాగం అనేది పరిచయం చేసి చూపుటకు. నెక్స్ట్ డామినో కార్డులు ఎన్ని అని అడుగుతారు, ఇంపార్టెంట్, ఎన్ని అని అడుగుతారు. 55 డామినో కార్డులు ఉంటాయి. ఇందులో కూడా అంకెల పరిచయము. ఓకే, ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ పూసల చట్రంలో గుర్తుపెట్టుకోండి. స్థాన విలువల పరిచయము, అలాగే పూర్ణాంక భాగాన్ని దశాంశ భాగాన్ని వేరు చేసి చూపుతుంది. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డామినో కార్డులు ఎన్ని అంటే 55, అంటే అన్నిట్లో కామన్ అండి. అంకెల పరిచయము, సున్నా పరిచయము, ప్లస్ ఆర్ మైనస్ పరిచయం అన్నిట్లో కామను. కానీ సున్నా పరిచయం అనేది పూసల చట్రంలోని డామినో కార్డులోని కామన్. నెక్స్ట్ ఇందులో దీర్ఘచతురస్రాన్ని నమూనాగా చూపించవచ్చు. డామినో కార్డులు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత, వైశాల్య భావన చూపించవచ్చు. పెద్ద దీర్ఘచతురస్రాలు ఏర్పాటు చేయవచ్చు, పెద్ద సంఖ్యలను రాయించవచ్చు. నెక్స్ట్ ఘనాకార కడ్డీలు ఎన్ని అని అడిగాడు. ఇవి కూడా 100 గుర్తుపెట్టుకోండి. 100 డామినో కార్డులు 55, ఘనాకార కార్డులు 100. అయితే ఇందులో కూడా సేమ్ అంకెల పరిచయము, ప్లస్ మైనస్ పరిచయం. పొడవు పొట్టి ఘనాకార కడ్డీలు అంటే మీకు పొడవు పొట్టి, ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము, భిన్నం, దశాంశ భిన్నం, శతాంశ భిన్నము, త్రిభుజాలు, కోణాలు రకాలు, త్రిభుజ రకాలు, కోణాలు రకాలు. నెక్స్ట్ నేపియర్ పట్టీలు ఇంపార్టెంట్. జాన్ నేపియర్, ఈయన ఎక్కాలు నేర్పించుటకు గుర్తుపెట్టుకోండి. ఎక్కాలు నేర్పించుటకు, పెద్ద గుణకారాలు చేయించుటకు. 9 ఎక్కాల పట్టీలు రెడ్, ప్రధాన పట్టి గ్రీన్. 9వ ఎక్కాల పట్టి అనేది రెడ్, ప్రధాన పట్టి గ్రీన్. సరే, ఇక్కడ ఎక్కాలు నేర్పించటం అనేది గుర్తుపెట్టుకోండి, అదే అడుగుతున్నాడు ఎక్కువగా, నేపియర్ పట్టీలు. నెక్స్ట్ క్యూసినియర్ పట్టి 1 నుండి 100 లోపు అంకెలను పోల్చుటకు, 1 నుంచి 10 లోపు అంకెలను పోల్చుటకు క్యూసినియర్ పట్టీలు. నెక్స్ట్ భిన్నాల చట్రం, భిన్నాలు రకాలు, భిన్నాల ప్రక్రియలు. ఓకే, భిన్నాలు హారం విలువ పెరిగితే మొత్తం భిన్నం. ఓకే,
పెరిగితే మొత్తము భిన్నం విలువ తగ్గుతుంది. హారం విలువ పెరిగితే మొత్తం భిన్నం విలువ తగ్గుతుంది. ఓకే, భిన్నంలో హారం విలువ తగ్గితే మొత్తం భిన్నం విలువ పెరుగుతుంది. ఓకేనా. జ్యామితీయ ఘనాకారాలు ఇందులో సమగణం, దీర్ఘగణం, శంకువు, స్తూపం, గోళం, అర్ధగోళం ఉంటాయి. వీటిని ఉపయోగించి జ్యామితీయ ఘనాకారాలు భుజాల సంఖ్యను, మూలాల సంఖ్యను, పక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్య భావన పరిచయం చేయవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, ఇవి చూడండి. ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక, సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక. ఇది 1 నుంచి 5 తరగతులకు, ఇది 6 నుంచి 7 తరగతులకు. ఫస్ట్ ఇది చూద్దాం. ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక 1 నుంచి 5వ తరగతి వరకు ఈ ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పేటికలోని కిట్ అండి. నెక్స్ట్ ఇది ఇక్కడ ప్రదర్శనలు, ప్రయోగాలు, అవసరమయ్యే తక్కువ ఖరీదుండే సామాగ్రి, రసాయన పదార్థాలు, చేతి పనిముట్లు తయారీ ఎన్సీఆర్టీ సరఫరా ఓబీబీ చేస్తుంది. నెక్స్ట్ ఓబీబీ మొత్తం వస్తువుల మట్టికి ఇక్కడ 76, మొత్తం వస్తువులు 76. అలాగే సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటికను ఇది 6 నుండి 7 తరగతులకు ప్రాథమికోన్నత. నెక్స్ట్ ఇక్కడ పరికరాలు మొత్తము, ఇక్కడ పరికరాలు అయితే 70, రసాయనాలు అయితే 23, గాజు సామాగ్రి 14, తయారీ ఎన్సీఆర్టీ సరఫరా కేంద్ర మానవుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మొత్తం వస్తువులు 107. నెక్స్ట్ అండి వైజ్ఞానిక వనరులు ఇంపార్టెంట్ అండి. వైజ్ఞానిక కేంద్రాలు మనకి ఇక్కడ స్థాయిలో నిర్వహణ, రాష్ట్ర స్థాయిలో డైరెక్టరు, జిల్లా స్థాయిలో చైర్మన్ అంటే కలెక్టరు, వైస్ చైర్మన్ డిఈఓ. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతంలో చైర్మన్ ఒక్కరే ఉంటారంటే పాఠశాల హెచ్ఎం అయి ఉంటారు. ఒకసారి చూడండి, ఇక్కడ వైజ్ఞానిక కేంద్రాలు అనేవి రాష్ట్ర స్థాయిలో డైరెక్టరు, జిల్లా స్థాయిలో చైర్మన్ అంటే కలెక్టరు, డివైఓ. అలాగే గ్రామీణంలో చైర్మన్ ఒక్కరే ఉంటారు అంటే పాఠశాల హెచ్ఎం. ఉద్దేశం ఏంటంటే ఇటు విద్యార్థులకు అటు ప్రజలకు శాస్త్ర విజ్ఞానాన్ని అందించి మూఢనమ్మకాలను పోగొట్టడం. నెక్స్ట్ అండి, వైజ్ఞానిక సంఘాలు. విద్యార్థులు తమ అభిరుచి సామర్థ్యాలకు అనుగుణంగా సమూహాలుగా పనిచేస్తూ శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు వైజ్ఞానిక సంఘాల్లో. వైజ్ఞానిక సంఘాలకు అధ్యక్షుడు పాఠశాల హెడ్ మాస్టరు. ఇంపార్టెంట్, టెట్లో అడిగాడండి. ఇవి సంస్థాగత ప్రణాళికలో భాగమై నిర్వహించబడతాయి. నెక్స్ట్ ఉపయోగాలు ఏంటంటే సహపాఠ్య కార్యక్రమాలకు ఉపయోగపడతాయి, విరామకాల సద్వినియోగం చేస్తాయి, సహకార భావన పెంపొందుతుంది, దైనందిన జీవితంలో శాస్త్ర విజ్ఞానం పెంపొందించుకుంటాయి, ఆలోచన శక్తి, తార్కిక సృజనాత్మక శక్తి పెరుగుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైజ్ఞానిక వస్తు ప్రదర్శనశాల, సైన్స్ మ్యూజియం అంటారు. మ్యూజియం అంటే ఆంగ్ల పదం, మ్యూజిన్ అనే గ్రీకు పదం, విద్యాది దేవతల నిలయం గ్రీకు. ఉపయోగాలంటే పిల్లల్లో సహజమైన కుతూహల శక్తి, సృజనాత్మక శక్తి పెంపొందుతాయి, సేకరించే గుణం పెరుగుతుంది, మూర్త ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి, పరిశీలన శక్తి పెరుగుతుంది, పాఠశాలలో ప్రయోగశాల లేదన్న కొరత తీరిపోతుంది. నెక్స్ట్ వీటిఎం ఇంపార్టెంట్. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం అనేది ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉంది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మ్యూజియము విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియము బెంగళూరులో ఉంది, కర్ణాటకలో ఉంది. ఇంపార్టెంట్, డిఎస్సిలో అడిగారు ఎప్పుడు 2019లో. నెక్స్ట్ వైజ్ఞానిక ప్రదర్శనలు. ఇక్కడ జిల్లా స్థాయి జిల్లా విద్యాశాఖ, రాష్ట్ర స్థాయి ఎస్సీఆర్టీ, దక్షిణ భారతదేశం ఎస్సీఆర్టీ ప్లస్ విఐటిఎం, జాతీయ స్థాయిలో ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ, ఎంహెచ్ఆర్డి, అంతర్జాతీయ దేశాలు. ఎన్ని రోజులు జరుగుతాయి అంటే జిల్లా స్థాయిలో 3 రోజులు, రాష్ట్ర స్థాయిలో 4 రోజులు, దక్షిణ భారతదేశంలో 5 రోజులు, జాతీయ స్థాయిలో 7 రోజులు, అంతర్జాతీయ స్థాయిలో 7 రోజులు అనేవి వైజ్ఞానిక ప్రదర్శనలు అనేవి, సైన్స్ ఫేర్స్ అనేవి జరుగుతాయి. మన దేశంలో మొట్టమొదటి సైన్స్ ప్రదర్శన ప్రారంభం ఎప్పుడు అయిందంటే 1959లో అయ్యింది. మన దేశంలో మొట్టమొదటి ప్రాంతీయ సైన్స్ ప్రదర్శనశాల ప్రారంభం 1964. అయితే మన రాష్ట్రంలో మొట్టమొదటి సైన్స్ ప్రదర్శన ప్రారంభమైన సంవత్సరం అయితే 1968.
1959. అయితే 1959, 1974 కేవలం సైన్స్ అంశాలకు మాత్రమే సైన్స్ ప్రదర్శనలు జరిగేవి. 1974 నుంచి 75 నుండి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అంశం ప్రధాన అంశంగా సైన్స్ ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయితే మొట్టమొదటిగా అంతర్జాతీయ సైన్స్ ప్రదర్శనలు ప్రారంభించింది అమెరికా 1998 అంతర్జాతీయంగా. జిల్లా స్థాయిలో ఉత్తమ బహుమతి ఎంపికకు ఆధార అంశాలు. జిల్లా స్థాయిలో ఉత్తమ బహుమతికి ఎంపిక ఆధార అంశాలు ఇంపార్టెంట్ అండి. వ్యక్తిగత ఇంటర్వ్యూ, మన్నిక, ఆర్థికపరమైన విలువ, శాస్త్రీయ దృక్పథము, సహజత్వం లేదా పనితనం. ఫస్ట్ ఇక్కడ విఎంఏఎస్ఎస్ అంటారు దీన్ని. విఎంఏఎస్ఎస్ వ్యక్తిగత ఇంటర్వ్యూ, మన్నిక, ఆర్థికపరమైన విలువ, శాస్త్రీయ దృక్పథము, సహజత్వం లేదా పనితనము. ఉపయోగాలు: సృజనాత్మకత పెరుగుతుంది, జాతి సమైక్యత పెరుగుతుంది. ఇలా ఏమంటారు, వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా స్థాయిలో ఉత్తమ బహుమతి ఎంపికకు ఆధారాంశాలు ఏమి ఉండాలి అంటే విఎంఏఎస్ఎస్. అంటే వ్యక్తిగత ఇంటర్వ్యూ, మన్నిక, ఆర్థికపరమైన విలువ, శాస్త్రీయ దృక్పథము, సహజత్వం, పనితనము ఇవి ఉండాలి. ఓకే, ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్. అయితే ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు వల్ల ఉపయోగాలు ఏంటంటే సృజనాత్మకత పెరుగుతుంది, జాతీయ సమైక్యత పెరుగును. నెక్స్ట్ సంచార వైజ్ఞానిక వాహనం అంటే ప్రజల వద్దకే శాస్త్ర విజ్ఞానం అనే పేరుతో ముఖ్యమైన మారుమూల గ్రామీణ ప్రజలకు శాస్త్ర విజ్ఞానాన్ని అందించి మూఢనమ్మకాలను పోగొట్టుట. 1850లో లండన్లో విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం వారు మొదటగా తయారు చేశారు. దీన్నే మౌస్ బస్ అని పిలుస్తారు. మౌస్ బస్ అని పిలుస్తారు. 1953లో యునెస్కో వారు ఒకదాన్ని తయారు చేశారు. నెక్స్ట్ 1972-73లో ఎన్సీఆర్టీ కూడా సంచార విజ్ఞాన శాస్త్ర తరగతి పేరుతో తయారు చేశారు. నెక్స్ట్ నక్షత్రాలు ఏంటంటే ప్రాచీన నక్షత్రాల నమూనానే ఒరిరే అంటారు. ఒరిరే అంటే ఒక యాంత్రిక నమూనా. ఒరిరే అనేది ఒక యాంత్రిక నమూనా. ఖగోళ అంతరిక్ష విషయాలకు సంబంధించి మూర్త ప్రత్యక్ష అనుభవాలు కలిగించుటకు ఉపయోగపడుతుంది. అయితే గ్రహాలు ఏర్పడుట, ధ్రువ నక్షత్ర స్థానము, రాత్రి పగలు ఏర్పడట మొదలైనవి ఇవి చేస్తుంది. అసలు ఒరిరే అంటే ఒక యాంత్రిక నమూనా. ఏంటి అంటే ఖగోళ అంతరిక్ష విషయాలకు సంబంధించి మూర్తంగా ప్రత్యక్ష అనుభవాలను కలిగించుటకు ఉపయోగపడుతుంది. ఇది పుట్టపర్తి విజయవాడలో ఉన్నవి. నెక్స్ట్ కృత్యోపకరణాలు ఇంపార్టెంట్ అండి. 4 ఉన్నాయి, ఒక బిట్ కన్ఫామ్గా రావచ్చు. కాబట్టి ఆ డిఫరెన్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. కృత్యోపకరణాలు అంటే హెర్బేరియం ఎండబెట్టి భద్రపరిచిన మొక్కల్ని ఆల్బమ్. ఇప్పుడు చిన్నప్పుడు ఒక మంచి గులాబీ పువ్వుని మనం మంచిగా లేకపోతే ఏం చేస్తారంటే మనము అలా పెట్టేశారనుకోండి, అది ఒక 10 రోజుల తర్వాత అలా వదిలేస్తే అది ఏమైపోతుంది, ఎండిపోతుంది. అలా చాలాసార్లు ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్నప్పుడు జరిగే ఉంటుంది. అలా ఒక సన్నివేశం అనేది క్రియేట్ చేస్తే హెర్బేరియం అనేది గుర్తొస్తుందని నా ఇంటెన్షన్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హెర్బేరియం అంటే ఎండబెట్టి భద్రపరిచిన మొక్కల ఆల్బమ్. ఓకేనా. అయితే నెక్స్ట్ ఇది నైపుణ్యాలు పెరుగుతాయి. ఈ హెర్బేరియం వల్ల నైపుణ్యాలు అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ జీవశాస్త్ర బోధనలో సజీవ మొక్కలు లభ్యం కాని సందర్భంలో వీటిని ఉపయోగిస్తారు. ఓకేనా, అంతే కదా. ప్రతిసారి కూడా ఇప్పుడు దొరికిన పువ్వు నెక్స్ట్ సీజన్కి దొరకపోవచ్చు. అలాంటి సందర్భంలో లభ్యం కాని సందర్భంలో వీటిని ఉపయోగిస్తారు. మొక్క భాగాలు పొడి బారకుండా గ్లిజరిన్ పోస్తారు. మొక్క భాగాలు బూజు పట్టకుండా అదే 1/2 kg 1/2 గ్రాము మెర్క్యూరీ క్లోరైడ్ అంటే HgCl2 100 mg మిథైల్ ఆల్కహాల్ను కలుపుతారు. నెక్స్ట్ ఓకే, హెర్బేరియం అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎండబెట్టి భద్రపరిచిన మొక్కల ఆల్బమ్ అని. నెక్స్ట్ ఆక్వేరియం అంటే అందరికీ తెలిసింది, ఇంట్లో ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు. ఆక్వేరియం నందు నీటిని నింపే పద్ధతి, దీన్ని సైఫన్ పద్ధతి అంటారు. ఆక్వేరియంను సైఫన్ పద్ధతి అంటారు. ఇక్కడ జంతువులు, మొక్కలు పరస్పర ఆధారితము. నీటి ఆవరణ వ్యవస్థ జంతువులపైన విటమిన్లు మరియు లవణాల ప్రభావము. జంతువుల ప్రత్యుత్పత్తి, సంతానోత్పత్తి,
పూతికాహారులు అంటే ఇక్కడ నత్తలు, ఉత్పత్తిదారుల మొక్కలు, వినియోగదారులు చేపలు అనే భావన. ఓకేనా. వన్స్ మోర్, జంతువులు మొక్కలు పరస్పర ఆధారితము. నీటి ఆవరణ వ్యవస్థ, జంతువులపైన విటమిన్లు మరియు లవణాల ప్రభావము, జంతువులు ప్రత్యుత్పత్తి, సంతానోత్పత్తి. పూతికాహారులు అంటే నత్తలు, ఉత్పత్తిదారులు మొక్కలు, వినియోగదారులు చేపలు. ఓకే, క్లియర్ అనే భావన అనేది ఈ ఆక్వేరియంలో కలుగుతుంది. నెక్స్ట్ వైవేరియము, మొక్కల సహజ సిద్ధ ఆవరణ వ్యవస్థ. మొక్కల సహజ సిద్ధ ఆవరణ వ్యవస్థనే వైవేరియం అంటారు. కిరణజన్య సంయోగ క్రియ, బాష్పోషేకము, భూమిపై జరిగే జలచక్రాన్ని సీసాలో చూపించవచ్చు. నెక్స్ట్ టెరేరియం అంటే ఇది వైవేరియంని పోలి ఉంటుంది. భూచర కల్పిత స్థావరం. భూచరాలు ఉభయచరాలు జీవన విధానాన్ని పరిశీలించవచ్చు. వన్స్ మోర్ అండి, ఈ 4 వీటికి సంబంధించిన డిఫరెన్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. హెర్బేరియం అంటే ఎండబెట్టి భద్రపరిచిన మొక్కల ఆల్బమ్. క్లియర్. ఆక్వేరియం అంటే నీటి ఆవరణ వ్యవస్థ, అంటే మొక్కలు జంతువులు పరస్పర ఆధారితం. నీటి ఆవరణ వ్యవస్థ, మొక్కలు జంతువులు పరస్పర ఆధారితం. వైవేరియం అంటే ఓన్లీ మొక్కలకు సంబంధించి మొక్కల సహజ ఆవరణ వ్యవస్థ. మొక్కల సహజ ఆవరణ వ్యవస్థ ఇక్కడ ఓన్లీ కిరణజన్య సంయోగక్రియ, బాష్పోషేకము, భూమిపై జరిగే జలచక్రాన్ని సీసాలో చూపించవచ్చు. టెరేరియం అనేటప్పటికీ వైవేరియాన్ని పోలి ఉంటుంది. ఇది ఓన్లీ భూచర కల్పిత స్థావరం. భూచరాలు మాత్రమే ఉంటాయి. భూచరాలు ఉభయచరాల జీవనానికి పరిశీలించవచ్చు. క్లియర్, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పటాలు. మ్యాప్ అనేది ఆంగ్లము, మప్ప అంటే లాటిన్ పదం. మప్ప ఇంపార్టెంట్. మప్ప అనేది లాటిన్ పదము. భూ ఉపరితలాలు అంటే చదునైన తలాలుని మ్యాప్లు. ఇప్పుడు పటాలు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని బోధనలో ఊతకర్ర లాంటిది. ఇంపార్టెంట్. పటాలనేవి పటాలు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని బోధనలో ఊతకర్ర లాంటివి. నెక్స్ట్ అండి, పటాల రకాలు. ఇవి పైన చెప్పేస్తాను. ఓకేనా. ఇంకా మనము డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా. భౌగోళిక పటాలంటే భూస్వరూపాలండి, అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఎక్సెట్రా. ఓకేనా. నెక్స్ట్ రాజకీయ పటాలంటే రాజధానులు, రహదారులు, ముఖ్య పట్టణాలు, సరిహద్దులు. నెక్స్ట్ రిలీఫ్ పటాలు. ఇంపార్టెంట్ అండ్ రిలీఫ్ పటాలనే త్రిమితీయ పటాలు అంటారు. అంటే భౌగోళిక రాజకీయ పటాలను మేళవించి తయారు చేస్తారు. అంటే ఎత్తు పల్లాలతో కూడిన ఉబ్బెత్తు నిర్మాణం కలిగి ఉంటాయి. చూడడానికి ఆకర్షణీయంగా ఉంటే ఖర్చు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా అంధ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్, అందుకే ఏమన్నాను, ఇది టెట్లో వచ్చింది. అంధ విద్యార్థులకు బాగా ఉపయోగపడేవి రిలీఫ్ పటాలండి. రిలీఫ్ పటాలు. ఓకేనా. నెక్స్ట్ ప్రత్యేక పటాలు. ఒక ప్రత్యేకమైన విషయాన్ని బోధించటకు తయారు చేసుకున్నవి. నెక్స్ట్ ఆవరణ రేఖా పటాలు లేదా రూపురేఖ, ఖాళీ శ్వేత పటాలు అంటారు. ఏదైనా ఒక విషయ వివరణకు తోడ్పడి తిరిగి చెరిపి వేయడం ద్వారా మరలా ఉపయోగించవచ్చు. ఏదైనా ఒక విషయ వివరణ తోడ్పడి తిరిగి మళ్ళీ చెరిపి వేయడం ద్వారా మరలా ఉపయోగించవచ్చు. ఖర్చు తక్కువ ఎక్కువ సమాచారాన్ని ఇచ్చేవి ఆవరణ రేఖ, రూపురేఖ, ఖాళీ శ్వేత పటాలు. నెక్స్ట్ అండి, గ్లోబు రకాలు. భౌగోళిక గ్లోబ్ అంటే భూస్వరూపాలు, స్వాభావిక మండలాలను, గ్రిడ్లను చూపు గ్లోబులు. రాజకీయ గ్లోబు అంటే రాజధానులు, రహదారులు, ముఖ్యమైన సరిహద్దులు. ఆవరణ రేఖ గ్లోబ్ అంటే ఏదైనా విషయ వివరణకు తోడ్పడి తిరిగి చెరిపివేయడం ద్వారా మరలా ఉపయోగించుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సమాచారాన్ని ఇచ్చేవి ఆవరణ రేఖ గ్లోబులు. నెక్స్ట్ చార్టులు. వంశ చార్టు రాజుల క్రమాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వృక్ష చార్టు ఒక ముఖ్యమైన అంశము, దానికి ఉప అంశాలు ఉంటాయి. ఒక విభాగము, దానిలో ఉప విభాగాలను చూపేది. నెక్స్ట్ ప్రవాహి చార్ట్, దీన్ని ఫ్లో చార్ట్ అంటారు. ఒక ముఖ్యాంశం, దానిలో ఉప అంశాలు, ఒక విభాగం, దానిలో ఉప విభాగాలు. అంటే ఎగువ నుండి దిగువకు చూపించేది, ఎగువ నుంచి దిగువకు చూపించేది ప్రవాహ చార్ట్, ఫ్లో చార్ట్. నెక్స్ట్ టేబుల్ చార్ట్ అండి. విషయ సమాచారం పట్టిక రూపంలో ఉంటుంది. పట్టిక రూపంలో ఉండేది టేబుల్ చార్ట్. దాని ఆధారంగా చేసుకున్న 2 కంటే ఎక్కువ అంశాల మధ్య పోలికలు, భేదాలు, సంబంధాలను ఏర్పరచుకుంటాం. నెక్స్ట్ స్ట్రిప్ టీ చార్ట్. స్ట్రిప్ టీ చార్ట్ అంటే స్ట్రిప్ట్ అనగా ముసుగు.
స్ట్రిప్ట్ అనగా ముసుగు అంటే పలుచటి బట్ట ముక్క ముసుగు లేదా కాగితం. టీజ్ అనగా తొలగించుట అంటే బోధనలో ఆద్యంతం ఏకాగ్రతను నిలిపి ఉంచుతుంది, బోధనలో ఆసక్తిని కలిగజేస్తుంది. స్ట్రిప్ టీచ్ చార్ట్ అంటే స్ట్రిప్ట్ అంటే ముసుగు అంటే పలచని బట్ట లేదా కాగితము. టీజ్ అనగా తొలగించుట అంటే బోధనలో ఆద్యంతం ఏకాగ్రతను నిలిపి ఉంచుటను, బోధన ఆసక్తి కలిగించును. నెక్స్ట్ ఫ్లిప్ చార్ట్ అంటే ఒక వైపు ఫోటో రెండో వైపు సమాచారం ఉంటుంది. దీన్ని ఫ్లిప్ చార్ట్ అంటారు. ఒకవైపు వ్యక్తిని చూపించి తనకు సంబంధించిన సమాచారం ఇవ్వడము. నెక్స్ట్ ప్రక్రియ చార్ట్, దీన్ని కార్యకారణ చార్ట్ అంటారు. ఒక వస్తువు దాని ముడి పదార్థం నుండి ఏ విధంగా తయారయ్యింది అని తెలియజేసే దశలను చూపడము. ఇప్పుడు పత్తి గింజ ఉంది, అది పత్తి మొక్క, పత్తి కాయలు, కాయల నుంచి దారం రంగులద్దడం, వడుకుట, బెళ్ళ తయారీ, వేరు చేయడం, ఇవన్నీ కూడా ప్రక్రియ చార్ట్. దీన్ని కార్యకారణ చార్ట్ అంటారు. నెక్స్ట్ కాలరీతి చార్ట్, దీన్ని కాలక్రమ చార్ట్ అంటారు. ఒక ముఖ్యమైన విషయాన్ని వివరించేటప్పుడు కాలాన్ని ప్రధాన అంశంగా చేసుకుని జరిగిన ముఖ్య సంఘటనలను తెలియజేస్తుంది. ఓకేనా. ఇప్పుడు 1857 అనుకోండి సిపాయి తిరుగుబాటు, 1885 అనుకోండి ఐఎన్సి. ఓకే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని వివరించటకు కాలాన్ని ప్రధాన అంశంగా తీసుకొని చేసుకొని జరిగిన ముఖ్యమైన సంఘటనలు తెలియజేస్తుంది. నెక్స్ట్ 1885 ఐఎన్సి, 1885 to 95 మితవాదుల కాలము, 1905 నుంచి 1920 వరకు అతివాదుల కాలము, 1920 to 47 వరకు గాంధీ కాలము, 47 స్వాతంత్రం వచ్చింది. ఓకే, తక్కువ అంశాల నుండి ఎక్కువ జ్ఞానాన్నిచ్చే చార్టు కాలరీతి చార్టు. నెక్స్ట్ గ్రాఫ్ కమ్మి దిమ్మ గ్రాఫ్, నిర్ణీత కాలానికి సంబంధించి ఒక దేశం సంస్థ కొన్ని అంశాల్లో పెరుగుదల తరుగుదలను సూచించేవి కమ్మి లేదా దిమ్మ గ్రాఫ్. నెక్స్ట్ రేఖా లైన్ గ్రాఫ్, పరస్పర సంబంధం గల రెండు అంశాల్లో ఖచ్చితమైన పెరుగుదల లేదా తగ్గుదలను సూచించేది కమ్మి అంటే రేఖా లైన్ చార్ట్. పరస్పర సంబంధం గల రెండు అంశాల్లో ఖచ్చితమైన పెరుగుదల లేదా తగ్గుదలను చూపించేది. నెక్స్ట్ సచిత్ర గ్రాఫ్, ఒక వస్తువు ఉత్పత్తులను అమ్మకాలను ఈ గ్రాఫ్ ద్వారా సూచిస్తారు. సచిత్ర గ్రాఫ్ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి, అర్థం చేసుకోవడం కష్టం. ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. 2013లో 1000 కార్లు అమ్ముడయ్యాయి, 2014 3000, అలా చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి, అర్థం చేసుకోవడం కష్టం. నెక్స్ట్ అండి పై వలయ వృత్తాకార గ్రాఫు నైషప్తిక అంశాల ఆధారంగా విషయ వివరణ ఇచ్చే గ్రాఫు. అయితే నీటి వనరులు, కుటుంబ ఆదాయం, వ్యవసాయం, ఒక దేశంలో వివిధ మతాలు, విద్యార్థుల గ్రేడ్లు, ఇవన్నీ కూడా పై వలయ చార్ట్. నెక్స్ట్ వెన్ గ్రాఫ్, దీన్ని వెన్ డయాగ్రామ్ అంటారు. పరస్పర సంబంధం గల అంశాల మధ్య సంబంధాలను, అంతర సంబంధాలను చూపు. పరస్పర సంబంధం గల అంశాల యొక్క మధ్య సంబంధాలను, అంతర సంబంధాలను చూపు గ్రాఫు వెన్ గ్రాఫ్ లేదా వెన్ డయాగ్రామ్. వనరులు రకాలు, బౌద్ధిక వనరులు, సజీవ మానవ వనరులు, బౌద్ధిక వనరులు అంటే ఇక్కడ పర్వతాలు, మైదానాలు, పేట భూములు, కొండలు, గుట్టలు, పరిశ్రమలు, కర్మాగారాలు, ఇవన్నీ బౌద్ధిక వనరులు. సజీవ వనరులు వచ్చేటప్పటికి మొక్కలు, జంతువులు, ఉద్యానవనాలు, వ్యవసాయ క్షేత్రాలు. నెక్స్ట్ బౌద్ధిక వనరులు వచ్చేటప్పటికి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, వృత్తి నిపుణులు. ఓకేనా, ఇంతటితో బోధన ఉపకరణాలు అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియో మనం విద్యా ప్రణాళిక అనేది డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. హెల్త్ జాగ్రత్త.